హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము పార్క్ వెళ్ళాం. సో అక్కడ ఏమేమి జరిగిందో మీకు పార్క్ టూర్ లాగా పెడతాం అనమాట. సో చూసేద్దాం కదండి. సో వెనకాల మీకు మామిడి చెట్టు అనిపిస్తుంది కదా. సో దాని వెనకాలే అనమాట మేము ఇప్పుడు ఏదైతే పార్క్ వెళ్తున్నామో సో ఇదే దాని ఎంట్రన్స్. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు తిరిగి రౌండ్స్ వేసి ఇక్కడ వచ్చి కూర్చుంటారు అనమాట. ఇక్కడ అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్ కూడా ఉంది. ఇదిగోండి, ఇది ఒక పార్క్లో అనమాట. ఇటువైపు ఏమో పిల్లలందరూ ఆడుకుండేది, వెనకాల ఇంకోటి ఉంది అనమాట. అక్కడ కూడా క్రికెట్ ఏమన్నా ఆడుకోవాలంటే వితౌట్ గ్రాస్ అనమాట అది. అదో ఇదే. సో ఇక్కడ చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయన్నమాట. సో మేము బిస్కెట్ చేస్తే వేసేసాం అన్నమాట వాటికి. సో నెక్స్ట్ ఇక్కడ మేము ఎక్కడైతే తిరుగుతున్నామో అక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ ఉన్నాయన్నమాట. సో అంత వెదర్ అంతా కూల్గా ఉంది అక్కడ. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వాకింగ్ చేస్తుంటే మేము ఇక్కడ ఆడుకుంటాం అనమాట. ఇవో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా తమ్ముడు నేను ఇక్కడ రోజు బ్యాడ్మింటన్, ఫుట్బాల్, క్రికెట్ అన్నీ ఆడుతుంటాం అనమాట. ఇక్కడ ఎక్కువగా మనకి స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఇంట్లో మనం టీవీస్, ఫోన్స్, వర్క్లో బిజీగా ఉంటాం. కొంచెం సేపు ఇక్కడ బయటకు వచ్చి వాక్ కానీ చేస్తూ అంటే సాంగ్స్ వింటూ వాక్ చేస్తూ అంటే పీస్ఫుల్గా ఉండేది అనమాట. సో ఇక్కడ నేను పప్పీకి బిస్కెట్ వేసే కెమెరాని చూసి పారిపోయింది అది. సో మేము ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నాం అనమాట. ఇదే నేను చెప్పాను కదా, ఇక్కడ ఒకటి గ్రౌండ్ ఉండిద్ది, అక్కడ ఒక గ్రౌండ్ ఉండిద్దని. ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం గ్రాస్ ఉండిద్ది, అక్కడ గ్రాస్ ఉండదు. అదే డిఫరెన్స్. ఇక్కడ మీరు బ్రౌన్ చూస్తున్నారు కదా, అంటే సాయిల్ది. అక్కడ అప్పుడు బంతి పూలు ఉండేవి అనమాట. మంచిగా నిండుగా ఎల్లో కలర్ బంతి పూలు ఉండేవి. అవి ఇప్పుడు అవి తీసేసి కొత్త మొక్కలు పెడుతున్నారు అనమాట. అందుకే అక్కడ అలా ఉంది ఇది. సో వెనకాల నేను చెప్పాను కదా వితౌట్ గ్రాస్ అని, అదొక చిన్నది అనమాట. కొంచెం ఏమైనా బ్యాడ్మింటన్, త్రో బాల్ ఏమైనా ఆడుకోవాలంటే ఇక్కడ ఆడుకోవచ్చు. ఇక్కడ అది ఆరెంజ్ కలర్ వేసుకున్నాడు కదా, అతడే మా తమ్ముడు. సో వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడుతున్నాడు, నేను ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నా. ఇవన్నీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఉన్నాయి ఇక్కడ. రోజు ఇక్కడికి మా ఫ్రెండ్స్, మేము, మా తమ్ముడు అందరం వచ్చి ఆడుకుంటాం అనమాట. మా మమ్మీ వాక్ చేస్తుంటుంది. సో అక్కడ అందరం వచ్చి కొద్దిసేపు ఆడుకొని ఇంటికి వెళ్తాం. ఇక్కడ అందరూ అంటే వాళ్ళు క్లీన్ కూడా చేస్తుంటారు. ట్రీస్ కట్ చేయడం కానీ అంటే షేప్స్లలో కట్ చేయడం కానీ అంతా పోచ కొట్టడం కానీ అన్నీ చేసేస్తుంటారు వాళ్ళు. ప్లాంట్స్కి వాటర్ పెట్టడం కానీ, అందుకే అక్కడ పైప్ ఉంది. సో మా తమ్ముడు కూడా ఆడుకుంటున్నాడు కాబట్టి వచ్చాడనమాట ఇక్కడికి. మా తమ్ముడిని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. ఇదిగోండి అక్కడ. ఓకే బాయ్.